హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు నక్షత్ర వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగోని చూస్తున్నారు కదా, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ క్రీమ్ తెచ్చేసాను. ఫేస్ మీద ఉన్న ట్యాను అండ్ డాట్స్ అన్నీ కూడా పోతాయంట ఫ్రెండ్స్. మనం ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ 1 month నుంచి యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను ట్యూబ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పైన చూపిస్తున్నాను కదా ఫోటో, ఆ విధంగా ఉంటుంది. ఆన్లైన్లో చెక్ చేయండి. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. అప్లై చేసేటప్పుడు ఫ్రెండ్స్ థిన్ లేయర్గా మనమైతే ఫేస్కి అప్లై చేయాలి. పల్చగా అప్లై చేసామంటే అది స్టిక్ ఆన్ అవ్వదు, సరిగా తీయడానికి కూడా సరిగా రాదనమాట. ఈ విధంగా థిన్ లేయర్తో మనమైతే మంచిగా ఆపోజిట్ సైడ్స్లో క్రీమ్ని మన ఫేస్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా నోస్ పైన వైట్ డాట్స్ అనేది ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికైతే ఇంకొంచెం థిన్గా వేసుకుంటే డ్రై అయ్యాక దాని మీద ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది కూడా ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. బేబీ హెయిర్ అంతా ఫేస్ మీద ఉంటుంది. ఆ హెయిర్ రిమూవ్ చేయడానికి ఎంతెంత ఖర్చు పెట్టి చేయించుకుంటారు కదా. సో ఆ విధంగా బయటికి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే ఫ్రెండ్స్ మంచిగా హౌస్ వైఫ్స్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫేస్ మంచిగా కూడా గ్లోగా కనిపిస్తుంది. బేబీ హెయిర్ అంతా పోయి ఫేస్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆయిలీ ఫేసెస్కి అయితే బాగా ఇంకా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్నాను, ఇది వర్కౌట్ అవుతుంది. ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కూడా బాగా తొలగిపోతాయి ఫ్రెండ్స్. ఆపోజిట్ సైడ్స్లో మధ్యలో రుద్దుతూ ఉండండి ఫ్రెండ్స్. మంచిగా ఆరిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా మనం టచ్ చేస్తే ఫేస్కి ఎక్కడ కూడా అంటకూడదు ఫ్రెండ్స్. ఆ విధంగా మొత్తం టైట్గా ఆరిపోతుంది ఫ్రెండ్స్. టైట్గా ఆరిపోయినప్పుడు మనం పైన నుంచి తీయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పీల్ ఆఫ్ మాస్క్ అనేది కింద నుంచి ఆపోజిట్ సైడ్లో తీస్తే ఆ ఉన్న డాట్స్ అన్నీ కూడా దాంతో పాటు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. కింద వైపు నుంచి పైకి మీకు ఎంత వీలైతే అంత గట్టిగా లాగడానికి ట్రై చేయండి. స్లోగా అయితే అవి కూడా రావు ఫ్రెండ్స్. గట్టిగా లాగడం వల్ల ఏదంటే లోపల ఉన్నది కూడా దాంతోపాటు టక్కన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. వీడియోలు చూస్తున్నారు కదా, ఆ విధంగానే మీరు తీస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఎలా పడితే అలా తీసేసాను. సో మీరు మాత్రం కొంచెం నీట్గా తీసేసుకోండి. సో అందుకని నేను కొంచెం తీయడం అంతా కూడా కొంచెం కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ మొత్తం తీసిన తర్వాత మీకు నేను నా ఫేస్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, తీస్తున్నాను. ఇంకా మొత్తం తీసేసిన తర్వాత ఫేస్ చాలా ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, మొత్తం తీసేస్తున్నారు. జస్ట్ అది క్లీన్ చేసిన తర్వాత ఫేస్ అలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్కి ఇప్పటికి మొత్తం ఎంత గ్లోగా ఉందో, చాలా వాటికి వచ్చేసింది ఫ్రెండ్స్ బేబీ హెయిర్ అంతా కూడా. ఇప్పుడు మనం వాష్ చేద్దాం ఫ్రెండ్స్. ఫేస్ని వాష్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫేస్. అంత నీట్గా క్లీన్గా మనం అన్ని క్రీమ్స్ పూసుకున్నప్పుడు కూడా ఎంత అయితే అట్లా ఉంటుందో అట్లా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఫేషియల్ చేయించుకునే దానికన్నా కూడా చాలా బాగుంది. డెఫినెట్గా అందరు యూస్ చేయండి ఫ్రెండ్స్. యూస్ఫుల్ ప్రోడక్ట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. తప్పకుండా ఈ క్రీమ్ని అయితే అందరూ యూస్ చేయండి. చాలా బ్రైట్గా ఉంటుంది ఫేస్ కూడా, ఎప్పుడు క్లీన్గా నీట్గా ఆయిలీ ఉండకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ క్రీమ్ అయితే ట్రై చేయండి తప్పకుండా. గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.